హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నానేమ్ గున్స్ ఫ్యామిలీ. ఇక మనం లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్దాం. స్మార్ట్ జోడీ సీజన్ 3లో విన్నర్ అండ్ రన్నర్ అండ్ థర్డ్ ప్లేస్ అలాగే ఫోర్త్ ప్లేస్ ఎవరో మనకైతే క్లారిటీ వచ్చేసింది. మనమైతే ఇప్పుడు స్మార్ట్ జోడీ సీజన్ 3 పార్ట్ 2 రివ్యూ గురించి అలాగే అమర్ తేజు వాళ్ళిద్దరి గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇక మనం మ్యాటర్లోకి వెళ్తే టాస్క్ 1 నుంచి ప్రదీప్ అండ్ సరస్వతి వీళ్ళు ఎలిమినేట్ అయ్యారు. అలాగే టాస్క్ 2 నుంచి 5th ప్లేస్గా అయితే రాకేష్ సుజాత ఎలిమినేట్ అయ్యారు. ఇకపోతే లెవెల్ 3 నుంచి 500 ml గ్లాస్కి ఎక్కువగా వాటర్ నింపి ప్రేరణ అండ్ శ్రీపాద్ వీళ్ళ జంట అయితే ఆల్రెడీ నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోయారు. దాని తర్వాత 250 ml గ్లాస్ని ఎక్కువ కలర్ వాటర్తో నింపి యష్ అండ్ సోనియా వీళ్ళైతే నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళారు. దాని తర్వాత కంటిన్యూషన్గా అయితే ఈ ఎపిసోడ్లో 100 ml గ్లాస్కి ఎక్కువగా కలర్ వాటర్ నింపి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది ఆదిరెడ్డి అండ్ కవిత గారు. ఇక్కడ అమర్ అండ్ తేజు 4వ ప్లేస్లో అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే చాలామంది అమర్ అండ్ తేజు వీళ్ళిద్దరి జంట గెలవాలని ఎంతమందో కోరుకున్నారు. సో వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. వాళ్ళిద్దరి జంట చూడముచ్చటగా అంటే అమర్ కామెడీ టైమింగ్ కావచ్చు, ఎంటర్టైన్ చేయడం కావచ్చు, డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్. అలాగే అమర్కి తోడుగా తేజు చాలా బాగా సపోర్ట్ ఇచ్చి వాళ్ళ జంట ద బెస్ట్ అనిపించేలా అయితే వాళ్ళు ఈ షోలో అయితే పెర్ఫామ్ చేయడం జరిగింది. అందుకనే వాళ్ళ జంట గెలవాలి అని చాలామంది అయితే కోరుకున్నారు. కానీ లాస్ట్కి వాళ్ళ జంట కనీసం 3rd ప్లేస్లో కూడా లేకుండా 4th ప్లేస్లో అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇక చూసుకుంటే అమర్దీప్ అండ్ తేజు వాళ్ళ ఏవీ నేసారు, గూస్ బంప్స్ అంతే. వాళ్ళ ఏవీ చాలా బాగుంది. అంటే ఆ ఏవీలో కామెడీ ఉంది, ఏడుపు ఉంది, తర్వాత డ్యాన్స్, అంటే అన్ని రకాలుగా కలగలిపి ఆ ఏవీలో ఉండడం చాలా గుడ్ అనిపించింది. ఇక దాని తర్వాత లెవెల్ 4లో అయితే వెజిటబుల్స్ అయితే కట్ చేపించి కట్ చేసిన వెజిటబుల్స్ 2 భాగాలుగా చేస్తుంటారు కదా, ఆ 2 భాగాలుగా చేసినట్టువి ఈక్వల్గా అయితే రావాలి. అంటే వాటి మధ్య ఎంతైతే డిఫరెన్స్ వస్తుందో సో ఆ డిఫరెన్స్ ఎవరిది తక్కువ ఉంటుందో వాళ్ళు గెలిచినట్టు. అలా ఈ లెవెల్లో ముందుగా అయితే ఆదిరెడ్డి అండ్ కవిత కరెక్ట్గా కట్ చేసి ఫస్ట్ ఫైనలిస్ట్గా అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అలాగే నెక్స్ట్ ప్రేరణ అండ్ శ్రీపాద్ వీళ్ళైతే సెకండ్ ఫైనలిస్ట్గా నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తారు. సో ఇప్పుడు లాస్ట్ లెవెల్లో ఆదిరెడ్డి అండ్ కవితకి అలాగే శ్రీపాద్ అండ్ ప్రేరణకి వీళ్ళిద్దరికి ఫైట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ 3వ ప్లేస్గా అయితే యష్ అండ్ సోనియా వీళ్ళ జోడీ అయితే ఎలిమినేట్ అవుద్ది. ఇక చూసుకుంటే లెవెల్ 5 అంటే విన్నర్ని డిసైడ్ చేసే లెవెల్. ఇక్కడ ఈ లెవెల్లో బెస్ట్ ఆఫ్ 3. సో ఇక్కడ 2 టాస్కులు వరుసగా గెలిచేస్తే వాళ్ళే ఈ స్మార్ట్ జోడీ సీజన్ 3 విన్నర్స్. దాంట్లో ఫస్ట్ టాస్క్ ఏంటంటే కాయిన్ టవర్. సో ఇక్కడ వాళ్ళ దగ్గర కాయిన్స్ ఉంటాయి. ఒక టవర్ ఆల్రెడీ బిల్డ్ చేసి ఉంటారు. అక్కడికి వెళ్ళి ఒక్కొక్క కాయిన్ని దానిపైన పెడుతూ ఎవరు పెట్టేటప్పుడైతే ఆ టవర్ పడిపోద్దో సో వాళ్ళు ఓడిపోయినట్టు, అవతల వాళ్ళు గెలిచినట్టు. అలా ఆదిరెడ్డి అండ్ కవిత గారు అయితే ఓడిపోతారు. సో ఇక్కడ శ్రీపాద్ అండ్ ప్రేరణ ఫస్ట్ లెవెల్లో గెలుస్తారు. సో ఇక బెస్ట్ ఆఫ్ 3లో సెకండ్ టాస్క్ చూసుకుంటే అమౌంట్ని లెక్కేయడం. సో ఆ అమౌంట్ని లెక్కేసి అక్కడ రాయాలి. సో అది ఇద్దరు జోడీసు కంప్లీట్ చేస్తారు. కానీ ముందుగా శ్రీపాద్ అండ్ ప్రేరణ వాళ్ళు కంప్లీట్ చేసి బజర్ నొక్కేస్తారు కాబట్టి సో ఇక్కడ శ్రీపాద్ అండ్ ప్రేరణ వాళ్ళైతే విన్ అవుతారు. ఫైనల్లీ 2 టాస్క్లు గెలిచేసి బెస్ట్ ఆఫ్ 3లో స్మార్ట్ జోడీ సీజన్ 3 టైటిల్ని అయితే అందుకుంటారు. ఇక మనం టాప్ 4 జోడీస్ని చూసుకుంటే ఫస్ట్ విన్నర్స్ వచ్చి శ్రీపాద్ అండ్ ప్రేరణ, అలాగే రన్నర్స్ వచ్చి ఆదిరెడ్డి అండ్ కవిత, అలాగే 3rd ప్లేస్లో యష్ అండ్ సోనియా. ఇక 4వ ప్లేస్ చూసుకుంటే అమర్ అండ్ తేజు జోడీ. సో ఈ రోజుతో అయితే ఈ స్మార్ట్ జోడీ సీజన్ 3 కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ స్మార్ట్ జోడీ సీజన్ 3లో ఏ జోడీ ద బెస్ట్ అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్లో ఒక పోస్ట్ పెడతాను. సో ఆ పోస్ట్కి ఎవరైనా ఇంట్రెస్ట్ అయితే ఓట్ అయితే వేయచ్చు. ఇక మనం లాస్ట్గా అయితే అమర్ అండ్ తేజు వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుందాం. వీళ్ళిద్దరి జోడీ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే ఇంతకు ముందు వాళ్ళకున్న ఫ్యాన్ బేస్ తక్కువ ఉంది. ఈ స్మార్ట్ జోడీ సీజన్ 3తో ఫ్యాన్ బేస్ మరింత పెంచుకొని ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడ చూసినా సరే అమర్ తేజు అంటే శ్రీపాద్ అండ్ ప్రేరణ గెలిచారా నాయనా అన్నా కానీ అమర్ తేజు గెలవాలి, అమర్ తేజు అని చెప్తున్నారంటే వాళ్ళకున్న ఫ్యాన్ బేస్ ఎలాంటిదో మీరే అర్థం చేసుకోండి.
ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ టైటిల్ తీసుకోకపోయినా సరే అందరి మనసుల్ని గెలిచేశారు. ఇక మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చూసుకుంటే ఈ సీజన్లో వాళ్ళిద్దరూ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళిద్దరి మధ్య గొడవలు అయితే ఉన్నాయి అని అయితే నాకు అనిపించింది. కాకపోతే ఆ గొడవలు ఈ స్మార్ట్ జోడీ సీజన్ 3తో అన్నీ పోయి వాళ్ళిద్దరూ చాలా బాగా కలిసిపోయినట్టయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. అమర్ కూడా చెప్తాడు, ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రానివ్వను, ఇలాంటి కష్టాల్లోకి నేను వెళ్ళనివ్వను అని చెప్పడం కూడా జరిగింది. అంటే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. సో అందుకనే అమర్దీప్ మీరు బాగా గమనిస్తే చాలాసార్లు ఓంకార్ అన్నయ్యకి, అన్న మీరు లేకపోతే మేము ఇక్కడ లేము, మీరు మమ్మల్ని బాగా సపోర్ట్ చేసి ఇంత దూరం తీసుకొచ్చారు అని చెప్పి పదే పదే చెప్పాడు. పదే పదే చెప్పడానికి కారణం ఏంటంటే వాళ్ళ లైఫ్ అనేది ఒక సక్రమైన దారిలో పడింది. సో ఫైనల్గా చూసుకుంటే అమర్దీప్ అండ్ తేజు వీళ్ళు టైటిల్ గెలవకపోయినా అంతకంటే విలువైంది వాళ్ళ లైఫ్లో అది గెలిచారు. అలాగే ఎంతోమంది ఫ్యాన్ బేస్ని వీళ్ళ జోడీ అయితే గెలుచుకోవడం జరిగింది. సో అందుకనే వీళ్ళిద్దరి జోడీ ద బెస్ట్ జోడీ ఫర్ స్మార్ట్ జోడీ సీజన్ 3కి అని చెప్పని నేను చెప్తున్నా. సో మరి మీకేమనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో అయితే వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.